జోకర్ ఐ లవ్ యూ. జోకర్ నీ జుట్టు ఊడిపోయింది, నీ డ్రెస్ పాడైపోయింది, ఇప్పుడేం చేయాలి? చకచకలాడే పిరుదులు దాటే చెడను చూస్తే చలాకి ముద్దు. అబ్బా నా జుట్టు ఎంత బాగుందో. చకచకలాడే పిరుదులు దాటే చెడను. ఏంటి కాంతో ఎర్లీ మార్నింగ్ ఇంత ప్రేమ నా మీద నీకు? డొక్కు ముఖం వేసుకుని బంగారు లాంటి జుట్టు కత్తిరి చేసిన నేను నడుస్తుంటే ఓ సింతే కదా, శివంగిలో రెచ్చిపోతుంటే శీలం పోయిందేమో అనుకున్నా. చూడు కాంతం, ఆ 7 కొండల వాళ్ళకి తల్లినాలు ఇచ్చారనుకో, కానీ ఖర్చు లేకుండా కొండెక్కే శ్రమ లేకుండా పుణ్యం దక్కుద్ది. మరి ముందు నేను చేతి పుణ్యం సంగతి ఏవో గానీ పుస్తకట్టేవాళ్ళు లేడు. మొన్న నా పెళ్లి చూపులైని నా కాబోయే మోడు నాకంటే నా జుట్టే అందంగా ఉందని కాళీ కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటానన్నాడు. మావయ్య టీవీ ముందు కూర్చుని క్రికెట్ మ్యాచ్ చూస్తుంటే టేబుల్ కింద దూరి నాకు తెలియకుండానే నా నైటీని ఎలా కట్ చేసిందో చూడు. ఆగండి ఆగండి, తప్ప ఆ పిల్లది కాదు మీది. వేడంతా పిల్ల ఎగిరి జుట్టు పట్టుకుని కసుక్కుని కత్తిరిస్తుంటే నువ్వేం చేస్తున్నావు? తొడుక్కున్న నైటికి తూట్లు పెడుతుంటే నువ్వేం చేస్తున్నావు? అసలే పెళ్లి కావాల్సిన కన్ని పిల్లలు అజాగ్రత్తగా ఉంటే మిమ్మల్ని కట్టుకోవడానికి ఎవరు ముందుకు వస్తాడు? చివరికి నాలాంటి వాడే గతి అవుతాడు. ఎందుకని అవుతున్నారు? నాకేమైనా వయసు అయిపోయిందా? నా ఫేస్ లో గ్లామర్ పోయిందా? ఒంటి మీద ప్యాంట్ పోయింది. అయిపోయింది 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 అయిపోయింది. ఏంటైపోయింది? సీసాల మందు అయిపోయింది. మరి మీ పెళ్లి మీరు తలుచుకుంటే అవుతుంది. తలుచుకున్నాను, ఇప్పుడే సంగతి తెలియజేస్తాను. ఇప్పుడు ఎందుకులే, తెల్లారు చూసుకోవచ్చు. తెల్లారితే మందు బాగా తగ్గిపోతాయి. ఇప్పుడే తెలియజేస్తాను. ఆగిపోయారే? వాడికి ఏదో గన్ను ఉంటుందయ్యా. గన్నుంటే మిమ్మల్ని చేస్తుంది. కాల్ చేస్తాడు. ఎక్కడ కన్న కొడుకు తండ్రి కలుస్తాడా? ఈ సంగతి వాడికి తెలుసు, నాకు తెలుసు, కానీ వాడి చేతిలో ఉన్న గనుకే తెలుసు. అందుకని ఒక్క పెగ్గేసుకుంటాను. ఓకే. మందు పని చేయట్లేదు ఏంటండి? ఏదో తేడా వచ్చిందయ్యా. ఇక సేఫ్టీగా ఒక పెగ్గేసుకుంటాను. రే రాజేంద్ర, రే రాజేంద్ర, ఏంటి ఇంత రాత్రిపూట కేకలు? ఏమైంది? మందు అయిపోయింది. అదే నీతో ఒక విషయం మాట్లాడాలని. ఏంటది? దూడ మలుపుతాడు పోయింది. ఏంటి? తల కొట్టుకుంటున్నాడు. ఎవరు? వెళ్ళిపోయాడు. ఎవరు? మళ్ళీ వచ్చాడు. ఏంటి మందు ఎక్కువైందా? పెళ్ళి పెళ్ళి. ఎవరి పెళ్ళి? నా పెళ్ళి. ఏంటి? సింహాద్రి, నాన్నగారిని గదిలో పడుకోబెట్టండి. ఒరేయ్ అయ్యా, నేను అలా ఊళ్ళోకి వెళ్ళి వడ్డీలు వసూలు చేసుకొస్తా. సరేనండి. కొట్టు జాగ్రత్త. ఎవడైనా అప్పు కావాలని వస్తే లేడీని పంపించే. అలాగేనండి. కూర్చోబెట్టి నువ్వేనా పిచ్చేసండి? అవును నేనే. ఏమిట్రా సౌండ్? వెనకాల టైర్ బరస్ట్ అయిందా చూడు. వెనకాల టైర్ కాదండి బరస్ట్ అయింది. పిచ్చేసేటి దవడా అటు చూడండి. వేసిందోటి. ఎంత ధైర్యం నీకు? ఏంటది? ఎవర్రా అమ్మాయి ఇంత అందంగా ఉంది? ఏమిటిది? కళ్ళు తిరుగుతున్నాయి. అయ్యో అమ్మో, ఇంత అందం చూసి నేను తట్టుకోలేనురా. అబ్బా అబ్బాయి గారు ఏమైందండి? గుండెల్లో పూలబాణం గుచ్చుకుందిరా. హే భగవంతుడా, ఏమిటి నాకు ఈ శిక్ష?
నేనెందుకు తొందరపడి ఆ ఫోటోలో ఉన్న అమ్మాయికి మనసిచ్చారు? ఇచ్చాక ఎందుకు ఈ అమ్మాయిని చూశారు? ఏమిటి నాకు ఈ పరీక్ష? ఆపుతారా? నా వల్ల కాదురా. చాలే ఊరుకోండి. ఎవరన్నా ఇంటే నోడుతో నవ్వడు. అసలు అమ్మాయి ఎవరనుకుంటారు? ఎవరా? మొన్న ఫోటో చూసి మనసిచ్చాను తెగ ఇదే పేరు చూడండి. ఆవిడ ఈవిడ మీకు కాబోయే ఆవిడ. చూడన్నా సామిరంగా నేను ఇంట్లోంచి పారిపోయినా పైగా నాకు పిచ్చంటావా? ఆ అమ్మాయి తప్పిపోయిందని పిచ్చేశెట్టి గడి పేరు మీద ప్రకటన ఇచ్చాం కదా, అది చూసి రెచ్చిపోయి వచ్చి వాడిని పిచ్చి కొట్టుడు కొడుతుంది. నా ఫోటో పేపర్ ఎక్కడికైనా తీసుకెళ్తారు? ఏంట్రాది? అవునబ్బాయి గారు, అంటే వ్యాన్ ఎక్కించుకెళ్తున్నారు. బాబు ఇదే ఊరు? విజయనగరం. విజయనగరం అంటే కుందేళ్లు వేట కుక్కల్ని తరమలే ఆ విజయనగరం ఇది. ఓహో, ఇక్కడికి హైదరాబాద్ ఎంత దూరం? నీకు తెలియదు. ఇదేదో దొంగ కేసు. ఏ పిల్ల, దొంగతనం నేరం కింద నేను అరెస్ట్ చేస్తున్నాను. పద స్టేషన్ కి. నాదా ప్రణామములు. నాథా ఎవడు? మీరే నా ప్రాణనాథుడు. ప్రాణనాథుడా? నీ పిండా కూడా. ఆ పిలిపేమిటి? ఈ క్షణము నుండి నీవు ఆమె మగనివి మిత్రమా? ఆమె నీ భార్య. ఇది ఎక్కడ కూడా అయ్యా బాబు? ఆవిడ దొంగతనం చేస్తుంటే పట్టుకున్నాను నేను. రాయలవారి పరిపాలనలో దొంగతనమా? ఇక్కడ పండిన పంటలు అమ్మరు. ఎవరికి కావలసినవి వారు తీసుకుని పోవచ్చును. నీవు ఆమెను పాణిగ్రహణము కావించితివి. ఒక పురుషుడు స్త్రీహస్తం అందుకుని ఎడల అతడు ఆమెకు భర్త. ఇది మా ఆచారము. ఏడ్చినట్టుంది. ఆ సంగతి తెలిస్తే నేను చెయ్యి కాక కాలో వేలో పట్టుకుని ఉండేవాడిని కదయ్యా. అది చూడు. నాదా నాదా, నా ప్రాణనాదా, నన్ను అన్యాయం చేసి పోవలదు. నాదా 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 నాదా. అయ్యా ఇదిగో వాడే. ఇందాక హైదర్ హైదర్ అన్నాడు, బాదు బాదు అన్నాడు. వాడు బహమనీ సుల్తాన్ల గూఢచారి అయి ఉంటాడు. వాని చేతిలో అగ్ని యంత్రం ఉన్నది, జాగ్రత్తగా పట్టుకునవలేదు. ఇది తంజావూరు వీణ. ఇదేటా వలేసి పట్టడానికి నేనే కోతినా చేపరా? నీవు గూఢచారివని మాకు తెలిసినది. మన పోలీస్. వదిలిపెట్టండి, ఈయన మావాడే. సార్ థ్యాంక్ యూ సార్. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావయ్యా? అదో పెద్ద కథ సార్, తర్వాత చెబుతాను. మీరు ఇక్కడ ఉన్నారేమిటి? నాది ఓ పెద్ద కథలే, తర్వాత చెప్తాను రా. నా లాటి ఇటీ